అనుగ్రహం వల్ల ఆఖరి రోజు దక్షిణాయనం ప్రారంభం అంటే ఆల్రెడీ దక్షిణాయనం ప్రారంభమైంది. అంత మబ్బులో మనం ఎంత ప్రయత్నం చేసినా కాలేదు. వెంటనే ఆమూలాగ్రం పాదాది శీర్ష పర్యంత కైలాసాన్ని దర్శించగలిగాం మనం. అదొక్కడే చాలు. మనం ఏంటి, మన వేద శాస్త్రాలు ఏమిటి, ఋషులేంటి, దైవత్వం ఏంటి అని తెలుసుకోవడానికి అదొక్కటి చాలు. అదనమాట. చాలా ఆనందం, చాలా ఆనందాన్ని కనిపించింది. ఆయన కొంచెం కనిపించింది, పాదాలే పదభాగాలు కనిపించింది మనకి. మీకు కైలాసగిరి ఎలా ఉన్నది అంటే నేను స్పష్టంగా చెబుతాను, శ్రీచక్రాకృతిలో ఉన్నది. కైలాసగిరి వేరే రూపంలో లేదు, శ్రీచక్రాకృతిలో ఉన్నది. కింద ఉన్నటువంటి ఒక 3 భూపురాలు స్పష్టంగా కనిపిస్తాయి మనకి. భూపురత్రయమిఖ్యాతం. మొట్టమొదటి కింద పాదభాగం నచేదే వందేవో నకల కుశలస్వందితురపి అని చెప్పారనమాట. ఆయన కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. సాక్షాత్ శంకరుడే ఆదిశంకరుడు. కాబట్టి అర్షి మార్గాన్ని అనుసరించి వచ్చాం. ఇవాళ ఉత్తరాయణం చివరి రోజు, రేపు దక్షిణాయనం. సూర్యుడు మరి కటకరాశిలో ప్రవేశిస్తాడు. అది పితృదేవతలకు చాలా ప్రీతికరమైన రోజు. రేపొద్దున నుంచి మిగతా కార్యక్రమాలు చూద్దాం. చాలా ఆనందదాయకంగా. ఇటువంటి అట్లాంటి చూడండి, ఒకటైతే కాదు. ఒక్కసారి కొంచెం పక్కకుండా సార్, కొంచెం ఓకే. చూడండి అక్కడ మీకు ఉన్నాయి. రెండు బయట, ఇప్పుడు 2 బయట అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి కాంతి పెరిగింది. 4 చూడండి, 4 కనిపిస్తున్నాయి. కొంచెం పక్కగా ఉండండి. కొంచెం ఏమి సార్, ఏం ఆనందం అండి. చాలా కాస్త కాదు. ముందు ఫస్ట్ 4 నక్షత్రాలండి. ఇప్పుడు చేంజ్ అవుతా ఉన్నాయి, లైన్ ఉన్నాయి ఇప్పుడు. ఏమండి, ఆ కాంతి నీళ్ళలో చూడడానికి ఎట్లా కనిపిస్తుందా? అవును, కింద షాడో దక్షిణమూర్తి క్యాచ్ చేయండి. అది కనబడుతుంది. ఆ కాంతి కిరణాలు కింద నీళ్ళలో కనిపిస్తున్నాయి సుస్పష్టంగా. మొదటి గ్రూప్ దే, మొదటి గ్రూప్ కింద. అవును, జ్యోతి వెలిగించినట్టుంది సార్. కాదు, తేజస్ అండి. అది తేజస్. 3 ఎంకిలో ఒకటి ఎక్కువైంది. మళ్ళా 3 వచ్చింది. 4 వచ్చింది. 4 ఇటు పక్క 4 అండి. 4 అటు పక్క 2గా కనిపిస్తున్నాయి ప్రస్తుతం. చాలా ఉన్నాయి, కాస్త కాదు. ఇంకా వస్తున్నాయి సార్. వెనకిలా వస్తున్నాయి. సార్ ఒడ్డుకి చిన్నగా చేరగలమా? ఏమన్నా అక్కడి నుంచి క్యాచ్ చేయగలమా దక్షిణామూర్తి గారు? వద్దండి, వద్దు. ఇప్పుడు దేవగణాలు, ఋషిగణాలు స్నానార్థులై సరోవరంలో దిగుతున్నారు. సార్ ముందరికి వెళ్దాం దక్షిణామూర్తి గారు. 4 5 వెళ్దాం రండి. దక్షిణామూర్తి గారు చిన్నగా మధ్యలోనే క్యాచ్ చేయడానికి ఈజీ. గుడారాలు అడ్డు ఉండవు. ఇప్పుడు అడ్డం ఏం లేవు, గుడారాలు అడ్డు లేవండి. ఇప్పుడు వెలిగి ఆరిపోయిందమ్మా 2 సార్లు. అందుకనే ఇటు క్రాస్ వెళ్దాం అనుకుంటున్నాను నేను. అసలు అయితే ఎందుకు సార్, అసలు ఎందుకు మనం వచ్చింది? ఇప్పుడు ఆర్గ్యూ చేసుకోవద్దు. కాదు, ఏం కాదండి. మా ఆంధ్ర పక్కకుండా మేడం. మానవుని ఇది హంస అంటే ఇదే సార్. ఇంకా ఎందుకు అజ్ఞానంలో ఉంటారు? సదాశివ ఇంత దూరం వచ్చి రియల్ గా హంస ఉన్నాయో లేదు సార్. ఇవే హంసలు. చర్మచక్షు చూడలేవు సార్ హంసల్ని. కొంచెం పక్క కనపడుతున్నాయి. 4 నక్షత్రాలు 4 కాదు సార్, చాలా ఉన్నాయి. లైన్ 3 వర్షాల్లో కనపడుతున్నాయి. చూసారా? అవి నక్షత్రాలు. అవును, కనిపిస్తాయా మీకు? కనిపిస్తున్నాయి. అదేనమ్మా, చూడండి. 3 గ్రూపులుగా ఉన్నాయి. 3 గ్రూపులుగా ఉన్నాయి కదా. అంటే 2 ఒకటేను ఒకటి విడిగా కనిపిస్తుంది సార్. లేదండి, లేదు, 3 వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 3 దగ్గర కానీ ఇప్పుడు 3 దగ్గర అయినాయి సార్. ఒకే లైన్ లో ఉన్నాయి. అవును, పైన ఒక లైన్, కింద లైన్ అంతే.
అబ్బా వాళ్ళు ఎవరో తీశారు సార్, అక్కడ వాళ్ళు క్యాచ్ చేశారు మన మాటలు విని. వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చినట్టున్నారు సార్. మళ్ళీ కాంతి తేజం చూడండి సార్, అక్కడ కైలాసంకి వెళ్ళి. అవును, అక్కడ పెరుగుతుంది అటు పెరుగుతుంది మళ్ళీ కొంచెం. అదేంటి ఏ బ్యాచ్ వాళ్ళు ఏ ఊరు సార్? పొద్దుటూరు బ్యాచ్. మరి వాడిని లేపరండి స్వామి, ఇంకెవరు ఉన్నారేమో. నేను పోతున్నప్పుడు నేను అనుష్ఠానంలో కూర్చుంటే నాకు వేల శంకర్లు కనపడారు, ప్రతి రాత్రిలోనూ కనపడ్డాడు అన్నమాట. నేను అదే చెబుతాను రఘురామ్ గారికి. కానీ ఆయన అన్నారు, లేదు స్వామీజీ, యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బెటర్ గెయిన్ ఫర్ దిస్, దేర్ ఈస్ ఫర్ దట్ దేర్ ఈస్ ఏ డైవర్షన్ ఫర్ యువర్. అంటే నేనేం ఒకసారేమో ఇద్దరు కలుస్తున్నారు, కనిపిస్తారు. ఇదిగో ఇటు జరగండి, ముగ్గురు అట్లాగే ఉన్నారు. అట్లా కనిపిస్తున్నారు. ఆ పరమేశ్వరుడు మూడు రెండు కొంచెం దగ్గర ఉన్నాయి, ఒకటి దూరం. ఇక్కడ స్ట్రైట్ గా చూడమ్మా, రైట్ కనబడుతుంది కదా. లైన్ లో ఉండేది వస్తుంది ఎంత స్పష్టంగా. అది నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అవునా? అదిగో అద్భుతంగా ఉంది. అవును, కిందకి దిగిపోయింది. మన దగ్గరికి వస్తున్నాయి ఇవి. ఇక్కడ చాలా దగ్గరికి వచ్చేసినాయి. ఇక్కడ వండరే కదా పరమాత్మ యొక్క నిర్ణయం. అరే పరమ ఇవి మాత్రం కొద్దిగా పెరుగుతుంది సార్, కొంచెం అక్కడి నుంచి కనపడ్డాం కదా, అక్కడి నుంచి అలా అలా జరుగుతూ కనపడ్డాం. ఇప్పుడు కూడా సరోవర అగ్రభాగాన ఉంది ఇప్పుడు. అది దగ్గరకు వచ్చేసరికి లైట్ అంతా ఇప్పుడు మళ్ళీ ఎడమ వేరే అవుతుంది. మొదటి రెండు దగ్గర ఉన్నాయి, తర్వాత మూడో దూరంగా అవుతుంది. అవి క్లోజ్ అయినా కొద్ది బ్రైట్నెస్ ఎక్కువ పెరుగుతున్నాయి. అట్లా కాదు, నేను అనుకుంటున్నాను అవి కైలాసాద్రికి పరిక్రమ చేస్తున్నాయేమో అని. శివ నమస్కారం, చండి నమస్కారం అంతే ఉంటుంది. శివగణం ఎప్పుడు అట్నే నమస్కారం చేస్తాం, అప్రదక్షిణంగా చేస్తాం. అనుగ్రహించాలి. ఇంత ప్రసాదించిన వాడు ఆ కాస్త ఎందుకు కదో చేస్తాడు. ఇంకా గ్యాప్ పెరుగుతుంది, పెరిగి ముందు వెళ్ళిపోతున్నదండి. వాళ్ళకి ఎక్కువ ఉంది సార్, 12 కిలోమీటర్లు కాదు, వేల లేదులు కానీ ఎక్కువ ఉంది. ఉన్నాయి. రెండు ఉన్నాయి, రెండు కనిపిస్తున్నాయి. మొదటిది చాలా తగ్గుతుంది, కొంచెం తగ్గింది. రెండిట్లో మొదటిది కొంచెం తగ్గింది. కానీ గంట పైన దర్శనం ఇచ్చారండి. ఎంత బ్రైట్నెస్ అండి, ఒక్కసారి ఎట్లా వచ్చిందో చూడండి. తగ్గిపోయింది, మళ్ళీ తగ్గిపోయింది. సడన్ గా పెరగడం ఏంటో తగ్గిపోతుంది అనుకుంటే విలాసక్తితో మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చింది కదా. ఈ మాందాత పర్వతాన్ని మొత్తం మేఘాలు ఆవరించున్నాయి కదా. అర్జునుడు మానసరోవరంలో స్నానమాడినట్టు మహాభారతం పేర్కొంది.
అవి రోజు మళ్ళీ